పితా పుత్ర పవిత్రాత్మ నామమునా యేసుదేవా అర్పిస్తున్నా నన్నే నీకు అర్పిస్తున్నా. ఉత్తరించు ఆత్మలను నీ పాదములో అర్పిస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా 30 రోజులుగా మనం అర్పిస్తున్నటువంటి అనేక మంది ఆత్మల విశ్రాంతి కొరకు అర్పించి ప్రార్థిస్తాం. అజూరి జన్మదినోత్సవ సందర్భంగా విశ్వాసంలో ఎదిగినట్లుగా మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మరియ తల్లి దేవుని కృప వైపు ఆమెను నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అజూరి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కొమ్మారెడ్డి, అన్వితాకి యూఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా ఇంటిలో మరణించినటువంటి ప్రత్యేక ఆత్మలన్నింటినీ గుర్తించే దినం కూడా కులందే రాజ్, పనిమే మేరీ అమ్మ నాన్నను, డెల్ఫిన్ అల్ఫోన్స్ అక్కను, సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మ, తైనేస్, ఎలియాస్, అర్లానంద్, కిత్రేనమ్మ, ఫాదర్ టైటస్, సవరిముత్తు మరియు సిస్టర్ టీచర్ మరియ తెరేజా అండ్ నక్షత్రం, అలాగే ఈ కేంద్రంలో పనిచేసి మరణించినటువంటి గురువులు, కన్యాస్త్రులు ప్రజలందరినీ సమర్పిస్తూ వారందరి యొక్క ఆత్మశాంతి కొరకై మరి ముఖ్యంగా దిక్కులేని ఆత్మలన్నిటినీ ప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాబిన్కి పిఆర్ వచ్చినట్లుగా, నాన్సీకి కెనడాలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, నాన్సీ, ప్రదీప్, లియా మంచి ఆరోగ్యం కొరకు, ఫాదర్ సెల్ గారి మంచి ఆరోగ్యం కొరకు, అలాగే ఫాదర్ సెల్ గారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో అనేక సంవత్సరాలుగా ఎంతో భక్తితో త్యాగముతో తన సేవను కొనసాగిస్తూ ఉన్నటువంటి బ్రదర్ వర్గీస్ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. ఎప్పుడు పిలిచినా ప్రేమతో త్యాగంతో చేసినటువంటి ఆ కుమారుని దేవుడు ఆశీర్వదించి ఆయన ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయో ఆయనను, తన కుటుంబాన్ని దేవుడు హేరాళంగా దీవించమని మనం ప్రార్థన చేసుకుందాం. డియర్ బ్రదర్ వర్గీస్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. అలాగే తుమ్మ శౌరెడ్డి, దుగ్గింపుడి చిన్నపరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు తుమ్మ సుమారెడ్డి, సుజాత కుటుంబం, అల్లం మర్రెడ్డి, కొమ్మారెడ్డి, బాలరెడ్డి, తెరజమ్మ ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు తుమ్మ సుమన్ రెడ్డి, సుజాత కుటుంబం. వీరితో పాటు మనందరి ఉద్దేశములను మరి ముఖ్యంగా ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశములను కూడా అర్పించుకు. అలాగే శనివారం డివైన్ మర్సీ సెంటర్ దివ్య కారుణ్య కేంద్రంలో జరగబోతున్న ప్రార్థనను కూడా దేవుడు దీవించమని, మరియు ఇక్కడ 2వ ఆదివారం యువతి యువకుల సదస్సును కూడా ప్రభు ఆశీర్వించమని ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. క్యాలెండర్ పని మనం ప్రారంభిస్తున్నాం కావున త్వరలోనే అవన్నీ సిద్ధపడి రిలీజ్ కావాలని ప్రార్థించినాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇక జీవించేది నేను కాదు, నాలో ప్రభువే జీవిస్తున్నాడని గలాతీ 2:20 ప్రకారం ఆ స్థితికి చేరటానికి రోజు ఆయుస్సును దేవుడు పొడిగిస్తూ ఉన్నాడు. గలేషియన్ 2:20 we hear how St. Paul says, "It's no more I am living, Christ is living in me." To reach that state of spirituality, God has kept us alive. మనము మన కోసం మన ఆత్మలను అర్పించగలుగుతాం, కానీ ఉత్తరీయ స్థలంలో ఉన్న ఆత్మలు వారి ఆత్మలను దేవునికి అర్పించలేని స్థితి, వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారు స్వయంగా వాళ్ళను కాపాడలేకపోతున్నారు. వాళ్ళ కోసం ప్రార్థించే 30 రోజులు ఇవి. అందువలన మన ఆత్మను వారి ఆత్మను అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా ఎవరు గుర్తించని దిక్కులేని ఆత్మలన్నింటినీ ప్రభునికి అర్పించుకుందాం. కీర్తన 31:5 ప్రకారం, నన్ను నేను నీ చేతిలోనికి అర్పించుకొనిచున్నాను, నన్ను నీవు కాపాడితివి అని కీర్తనగారినితో పాడబోతున్నాం. అబ్బా, నీ దైవ చిత్తం నా అనుదిన ఆహారం. ఇది యేసు ప్రభు యొక్క ప్రతిరోజు ఒక మిషన్ మేనిఫెస్టో. ఆయన జీవితంలో ఆయన జీవించిన విధానం ఏంటంటే, నా ఆహారం తండ్రి చిత్తంని నెరవేర్చడం. రోజు నీ చిత్తమే నెరవేరునుగా. కానీ మనం కూడా అర్పించే పాట ఇది. John 4:34, Jesus had only one food, that is to do the will of his Father. We too pray today, Father, let thy will be done in my life. భక్తితో పాడుదాం. మన ఆత్మలను, ఉత్తరీసల ఆత్మలను, మీ ఇంటిలో మరణించిన ప్రతి ఒక్క ఆత్మను అర్పించి పాడే పాట పాడుదాం. నా ఆత్మయు శరీరము నా యేసునకే సొంతం, ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తేసే జీవిస్తున్నాడు. నా ఆత్మయు శరీరము నా యేసునకే సొంతం, ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తేసే జీవిస్తున్నాడు. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా. అంగీకరించు నా జీవితం, నా హృదిలో వాసం చేయుము.
నా జీవితం నా హృదయంలో వాసం చేయము. అబ్బా నీ దైవ చిత్తం నా అనుదిన ఆహారము, నే తప్పక నీ పాదం దినదినము శరణు కోరెదన్. అబ్బా నీ దైవ చిత్తము నా ఆహారము, నే తప్పక నీ పాదం దినదినము శరణు కోరెదను. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా, అంగీకరించు నా జీవితం. ఉద్ధరించు స్థలములో ఉన్న ఆత్మలను అంగీకరించు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉత్తరించే ఆత్మల కోసం ప్రార్థన. ఏలిన వారిని సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. ఇటర్నల్ రెస్ట్ గ్రాంటెడ్ టు దెమ్, ఓ లార్డ్. And let perpetual light shine upon them. May their souls rest in peace. Amen. సిరాక్ గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. సిరాక్ 33:13. కుమ్మరి చేతిలో మట్టి వలె మనం ఉన్నట్టు ప్రభు చెప్తున్నాడు. మట్టి కుమ్మరి చేతిలో ఉన్నది, అతడు దానిని తన ఇష్టానుసారం వచ్చినట్లుగా మలచుకొనును. అట్లే నరులను నా చేతిలో ఉన్నారు, అతడు వారిని తన ఇష్టం వచ్చినట్లు చేయును అని రాయబడి ఉన్నది. As the clay is in the hands of the potter, so whatever way he wants, he will mold it. Same way you are in my hands, I know how to mold you. ఈ రోజులలో దేవుడు మనలందరినీ మలస్తూ ఉన్నాడు, మనకు మంచి రూపం ఇస్తున్నాడు. అలాగే వాళ్ళు ఒక మలుపు ఉండదా? మా జీవితంలోని ఉత్తరీ స్థలంలో బాధపడుతున్న వారికి 30 రోజుల లోపల ఒక మార్పు కలగబోతున్నది. వాళ్ళు వెళ్ళి మన కోసం ప్రార్థించబోతున్నారు. ఇది శ్రీసభ మనకు నేర్పిస్తున్న విశ్వాసం. భక్తితో పాడుదాం. కుమ్మరి నీ చేతిలో
మట్టిలా ఉన్నానయ్యా, నీకిష్టమైన పాత్రగా నన్ను నీవు మలచుమయ్యా. కుమ్మరి నీ చేతిలో మట్టిలా ఉన్నానయ్యా, నీకిష్టమైన పాత్రగా నన్ను నీవు మలచుమయ్యా. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా, అంగీకరించు నా జీవితం, ఉద్ధరించు ఆత్మల జీవితం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో మన కుటుంబాలను దేవునికి అర్పించుకుందాం. ఈవెన్ మన క్యాలెండర్లో కూడా కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుందని ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఒక్క నెలలో మనం నేర్చుకోబోతున్నాం. ఇన్ ద న్యూ క్యాలెండర్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ టు హ్యావ్ 1 month dedicated to the families. A family that prays together will stay together. ఈ రోజుల్లో కుటుంబాలను బాగా అటాక్ చేసి సైతానుడు చిన్నాభిన్నంగా చేస్తూ ఉన్నాడు. అనేక కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఈ గుర్తులో మన కుటుంబాలను అర్పిస్తాం. అలాగే మన కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలన్నింటినీ ప్రభువునికి అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఇర్మియా 30:18 ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను ఇజ్రాయేలును చెర నుండి విడిపింతును, వారి కుటుంబములన్నిటికీ దయ చూపుదును, దాని ప్రసాదములను తిరిగి కట్టుదును. పీపుల్ బ్రోకెన్ అండ్ wounded ఇన్ లైక్ ఎ ప్రిసన్ దే ఆర్ ఇన్ పర్గటరీ. చెరలాంటి అనుభవమే ఉత్తరించే స్థలం. దాని నుంచి విడుదలను పొందాలని, మీ కుటుంబంలో ఏ విడుదల కలగాలని జెరమయా 30:18 ప్రకారం భక్తితో పాడుదాం. నేను నా కుటుంబము నీకే సొంతమయ్యా, సేవ చేసేదను, నీ కోసం జీవించేదను. నేను నా కుటుంబము నీకే సొంతమయ్యా, నీ సేవ చేసేదము, నీ కోసం జీవించేదము. యేసుదేవా అర్పిస్తున్నా,
మా కుటుంబాలను అర్పిస్తున్నా, విలపించే ఉత్తరించు స్థల ఆత్మలను నీ పాదంలో అర్పిస్తున్నా. కుటుంబంలో ఏ అద్భుతం జరగాలో దానికోసం గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, నిన్నటి రోజు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఈ ప్రార్థన కింద చూస్తున్నటువంటి 24/7 ఆ నంబర్కి దయచేసి ఎవరు ఫోన్ చేయవద్దు, వాయిస్ మెసేజెస్ పంపవద్దు, ఫొటోస్ ఇమేజెస్ దయచేసి ఫార్వర్డ్ చేయవద్దు. కారణం ఏంటంటే మీరందరూ అలా పంపిస్తుంటే ఇటువంటి మొత్తం బ్లాక్ అయిపోయి డేటా మొత్తం ఫుల్ అవుతుంది. అందువల్ల మెసేజెస్ మీకు తిరిగి ప్రతిరోజు పంపలేము. దయచేసి దీనిని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాం. 24/7 గ్రూప్, ద నంబర్ దట్ యు సీ డౌన్, ప్లీజ్ డోంట్ కాల్ దిస్ నంబర్, దట్ ఈస్ 24/7 నంబర్. డోంట్ సెండ్ వాయిస్ మెసేజెస్, ఫొటోస్, ఇమేజెస్, డోంట్ ఫార్వర్డ్ ఎనీథింగ్ because the data will get filled and then we cannot send the daily messages. The only reason why we began is to be connected to God and pray for each other. That's all. Please note that and kindly convey this message to as many people as possible. Otherwise we will not be able to send you messages. దయచేసి ఇలా ఎవరైనా ఒకవేళ పంపిస్తే మెసేజెస్ మీ దగ్గరికి రాదు, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. నిన్నటి రోజు చెప్పాను, 2 ట్రైన్ గురించి మనం మాట్లాడుకున్నాం. తిరిగి వెళ్ళి నా రూమ్లో కూర్చుంటే అక్కడ ఒక ఫ్లైట్, ఒకటి కార్గో ఫ్లైట్ అమెరికాలో, అది బల్టి కొట్టి మొత్తం కంప్లీట్గా కాలిపోయి మొత్తం పొగ అప్పుడు దాకా వస్తున్నట్టు అలాంటి ఘోరమైన విపత్తు జరిగింది. ఒకవేళ నేను ఇలా చెప్తూ ఉన్నాను కావున ఇవన్నీ ప్రభు చూపిస్తున్నాడు అనుకుంటున్నాను. అంతకుముందు ఇన్ని జరిగిందని నేను ఎప్పుడు చూసేది కాదు, యూట్యూబ్లో అలా వస్తున్నాయి. కావున మీరు న్యూస్ చూస్తారు, నాకు ఎప్పుడో ఒకసారి అలాంటివి చూస్తూ ఉంటే ఎలా ఉన్నది లోకమని ప్రభు చూపించే క్లిష్ట పరిస్థితి. అందుకే నీ గూడారము ఏ తెగులు రాదు, నీకు ఏ హాని కలుగదని కూడా ఒక్క నెలలో క్యాలెండర్లో మనం ప్రింట్ చేయబోతున్నాం. ఈ సంవత్సరం రాబోయే సంవత్సర క్యాలెండర్, దానికి ప్రత్యేక ధ్యానాంశం ఇప్పుడు ఉన్న పరిస్థితులు, దానికి పరిష్కారం. ద సిచ్యువేషన్ టుడే అండ్ ద సొల్యూషన్స్ ఫర్ దోస్ ప్రాబ్లమ్స్ విల్ బి ద క్యాలెండర్ దిస్ ఇయర్. సో చాలా విషయాలు వింటున్నాం, దానికి చెందినటువంటి పరిష్కారమే రాబోయే క్యాలెండర్. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా,
యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, TMI 24/7 గ్రూపును, ప్రయాణం చేస్తున్న అందరినీ ప్రయాణం చేస్తున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకొందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకూడదుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం మొదటి శుక్రవారం, అందువలన రేపటి దినం యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ 3 గంటల ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే పూజలు అర్పించే వాళ్ళు కూడా ముందుగానే పూజలు అర్పించుకోండి. టుమారో ఈస్ ద ఫస్ట్ ఫ్రైడే అండ్ we offer consecrate ourselves and our families to the sacred heart of Jesus. భక్తితో మనమందరం కలిసి ప్రభుని ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు అని ప్రభు చెప్తున్నాడు. యోహాను 15వ అధ్యాయం 5వ వచనం. జాన్ చాప్టర్ 15 verse 5. మనం ప్రార్థన చేసుకుంటూ పాడబోతున్నాం. ద్రాక్షావల్లి నీవయ్యా, నీలోని తీగను నేనయ్యా, తెగకుండా ఉండాలయ్యా, ఎక్కువగా ఫలించాలయ్యా అని పాడతాం. అందరు కలిసి తెగిపోకుండా ఉత్తరీయ స్థలంలో ఉన్న వాళ్ళందరూ దేవునితో కలిసిపోవాలని, భూలోకంలో ఉన్న మనము దేవునితో కలిసి ఫలించాలని పాట పాడుదాం. ద్రాక్షావల్లి నీవయ్యా, నీలో నేను తీగనయ్యా, తెగకుండా ఉండాలయ్యా, నేను ఎక్కువగా ఫలించాలయ్యా. ద్రాక్షావల్లి నీవయ్యా, నీలో నేను తీగనయ్యా, తెగకుండా ఉండాలయ్యా, నేను ఎక్కువగా ఫలించాలయ్యా. యేసుదేవా అర్పిస్తున్నా, నన్నే నీకు అర్పిస్తున్నా, బాధమయే ఆత్మలను ఉద్ధరించు, ఆత్మలను కనికరించుమా. ఏలిన వారిన సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. And let your perpetual light shine upon them. May their souls rest in peace. Amen. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెల కూడా గడిచిపోతే ఒక్క నెలలో మనము క్రిస్మస్ తర్వాత కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. అందుకే ప్రత్యేకంగా ఇంకొకసారి దేవుని కరుణను కోరుకునే ఒక గొప్ప అవకాశమే ఎల్లుండి మరి దివ్య కారుణ్య కేంద్రం అప్సిగూడలో ప్రత్యేక ప్రార్థన జరపబోతున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. On Saturday, that is second Saturday, as we are going to enter into the new year and also in the next month Christmas and New Year, we want to specially pray for the mercy of God once again in Mercy Center itself. కరుణ కోసం కరుణా కేంద్రంలో ప్రార్థిస్తే ఎంతో అది ధన్యమైన ఒక రోజు. For the mercy, we are going to pray for the mercy of God in Mercy Center Apsiguda. So Saturday, ప్లీజ్ కమ్ అస్ ఎ ఫ్యామిలీ అండ్ బీ బ్లెస్డ్. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. మీరు అందరూ కలిసి దయచేసి మీకు ఉన్నటువంటి వాట్సాప్లో సోషల్ మీడియాలో ఇలా 2 సంవత్సరాలుగా ఫాదర్ అడుగుతున్నారు. ఈ ఒక్క ఛాన్స్ ఈ సంవత్సరంలో దేవుడు మనకు ఇస్తున్నాడు. అందరూ కలిసి మనం ప్రార్థన చేసుకోవటానికి 8వ తారీఖున ప్రత్యేక దీవెనలు మీకోసం నా కోసం దేవుడు అందిస్తాడు. కమ్ అండ్ బీ బ్లెస్డ్. దయచేసి గమనించండి. అలాగే 21వ తారీఖున జీవధార డివైన్ సెంటర్ వరంగల్లో కూడా 1 గంట సేపు ప్రభు సన్నిధిలో మనం గడుపుతాం. రండి. 21st we will be also gathering for 1 hour. I will be also there as they are having the renovation and inauguration of the new things. So come and be blessed. 22వ తారీఖున భీమారం నల్గొండలో ప్రత్యేక వాక్య పరిచర్యలో పాల్గొనటానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా జరుగుతున్న ఇంగ్లీష్ వడకాన్ని దీవించమని, 4వ వారంలో జరగబోతున్న తెలుగు వడకాన్ని ప్రభు ఆశీర్వించమని కూడా భక్తితో మనం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దయగల తండ్రి, నీకే స్తుతి మహిమ ఆరాధన. ఈ హాఫ్ అన్ అవర్ ప్రభు అర్ధగంట సేపు నీ సన్నిధిలో గడిపిన మేము ప్రభు మరొకసారి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం. మా ఆత్మ ఎట్లా ఉన్నదో దాన్ని బట్టి అన్నిట్లో బ్రతికి సుఖముగా ఉంటామని చెప్తున్నావు. అందువలన మా ఆత్మ ఉత్తరీశ్వరంలో ఆత్మలన్నింటినీ సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళకి అద్భుతం. ప్రభువా, జాబ్ కోసం ఎదుగుతున్న వారికి జాబ్, పిఆర్ విషయంలో పోరాడుతున్న వారు, వీసా విషయంలో పోరాడుతున్న వారు రోజు ప్రార్థనలు అర్పిస్తున్నాం. వారందరికీ మార్గములు తెరవబడునుగా. లార్డ్ జీసస్, ఎనీ మిరకల్ పీపుల్ ఆర్ వెయిటింగ్, ఎనీ వీసా ప్రాబ్లం, పిఆర్ ప్రాబ్లం, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం విత్ రిగార్డ్ సెటిల్మెంట్ ఆఫ్ ద పీపుల్, లార్డ్ recreate every situation for a miracle. In Jesus' name we pray. భక్తితో పాడి చివరి ఆశీర్వాదంతో ముగిస్తాం.
నా భారము మోపెదనయ్యా, నీవు శ్రద్ధ వహించే దేవుడవయ్యా, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చుము యేసయ్యా. నా భారము మోపెదనయ్యా, నీవు శ్రద్ధ వహించే దేవుడవయ్యా, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చుము యేసయ్యా. ആത്മാവും ശരീരമും ഉമക്കേ സ്വന്തമയ്യാ, ഇനി വാഴ്വതു നാനല്ല, എന്നിൽ യേശുവേ வாழ்கின்றார். യേശുദേവാ അർപ്പണിത്തേ என்னையே நான் அர்ப்பணித்தே, ஏற்றுக்கொள்ளும் ஏந்திக் கொள்ளும் என் இதயம் வாசம் செய்யும், అంగీకరించు మా జీవితం, కన్నీటితో ఉన్న ఉత్తరించు స్థల ఆత్మలను అంగీకరించు. భక్తితో ప్రార్థిస్తాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బాధలలో ఉన్న ఉత్తరించలముల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి రాబోతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండి దివ్య కారుణ్య కేంద్రంలో సమావేశమై విశ్వాసులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండి దివ్య కారుణ్య కేంద్రంలో జరగబోయే మధ్యాహ్న లైవ్లో జరగబోతున్న కారుణ్య ప్రార్థనలో పాల్గొనబోతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులుగా ఇంటిలో మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవతర డివైన్ సెంటర్లో జరగబోతున్నటువంటి నూతన కార్యం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిసెంబర్ 3 నుంచి 7 వరకు పూండిలో వేళాంగణి దగ్గర జరగబోతున్న తమిళ మొడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేస్తూ పూజలు అర్పించి లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా విలపించే బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. అర్పించిన మిమ్ములను అర్పించలేక మనం అర్పిస్తామని వేచి ఉన్న సకల ఆత్మలను పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే కరుణ చూపి ఆశీర్వదించి వారికి నిత్య విశ్రాంతిని మనకు అద్భుతాలు చేసి సాక్షులుగా దీవించునుగాక. As we offered ourselves and the souls in purgatory, may the Lord give us peace, and may the Lord give eternal rest for all the souls that is in purgatory, in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen.
ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తేసే జీవిస్తున్నాడు. God bless you.